వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో ఉన్న ఆయనకు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, అనుబంధ ప్రదేశాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అక్రమంగా వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నగదు, కీలక పత్రాలు, స్థిరాస్తుల వివరాలపై అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నారు. మంచిరేవుల విలాస్ లో ఇంట్లో, ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో సోదాలు జరుపుతున్నారు అధికారులు. హర్మకొండ మాజీ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన హన్మకొండ అదనపు కలెక్టర్ ఏసీబీ రైడ్ లో పట్టుబడడంతో పాటు అతను అక్రమాస్తులకు కేసులో కూడా కేసులు ఎదుర్కొంటున్నాడు. అదనపు కలెక్టర్ గా విధుల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి అక్రమాస్తుల వేల కోట్లలో కూడబెట్టినట్లు గుర్తించినటువంటి అటు ఏసీబీ అధికారులు గతంలో సోదాలు నిర్వహించారు. దాంట్లో కీలక పత్రాలు, నగదు లభించడంతో ఆ కీలక పత్రాలతో పాటు నగదుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ రోజు ఏకకాలంలో ఆకస్మికంగా అతనికి సంబంధించినటువంటి 10 చోట్ల కలిగినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ప్రాంతాలలో హైదరాబాద్ కు సంబంధించి ఎల్బీనగర్ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు మిగతా చోట్ల కూడా ఏకకాలంలో 10 ప్రాంతాలలో ఏకకాలంలో ఈ యొక్క ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే కొన్ని కీలక పత్రాలు, అదేవిధంగా నగదుకు సంబంధించిన వివరాల కోసం అయితే ఇంకింత విస్తృతంగా కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక అదనపు కలెక్టర్ స్థాయిలో ఉండి అటు ఇన్ఛార్జ్ డిఓగా హన్మకొండ జిల్లాకు ఉన్న సమయంలో ఒక స్కూల్ కు పర్మిషన్ ఇవ్వాల్సిన తరుణంలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు వెంకటరెడ్డి. ఆ తర్వాత అతని పైన తీగలాగితే డొంక కదిలినట్టు అతని యొక్క ఆస్తుల వివరాలు తెలిసి విస్తుపోయినటువంటి ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు అతని పైన కేసులు నమోదు చేసి పూర్తిగా లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలలోనైతే విస్తుపోయే విషయాలు, విస్తుపోయే కీలక పత్రాలు, నగదు లభించడంతో అయితే అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగించే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూర్